కాకుండా ఆ ప్రాంతం వ్యవసాయ రంగంలో అగ్రగామి. ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న 40కి పైగా గ్రామాల నుంచి కాక 2 తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం ఎంతో కొంతమంది ప్రయాణికులు వస్తూ వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ బస్సులు ఎక్కాలంటే మాత్రం ప్రయాణికులు వణికిపోతుంటారు. ఎవరైనా బస్సులో ప్రయాణిస్తే ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో అని భయపడుతుంటారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల ఆ ప్రాంతానికి స్వతంత్రోద్యమం నుంచి ఇప్పటి రాజకీయాల వరకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. నియోజకవర్గం చుట్టూ 30 నుంచి 50 చిన్న పెద్ద గ్రామాలు ఉన్నాయి. ఇక్కడికి ఆ గ్రామాల నుంచి కాక ఇతర ప్రాంతాల నుంచి నిత్యం ఎంతో మంది వస్తుంటారు. అంతేకాదు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా వస్త్రాలు కొనుగోలు చేయాలంటే చినముంబాయిగా పేరుగాంచిన చీరాలకు రావాల్సిందే. ఇంతమంది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే చీరాల ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి నోచుకోక కూలేందుకు సిద్ధంగా ఉంది. బస్టాండ్ భవనం శిథిలావస్థకు చేరి పెచ్చులు ఊడిపోతున్నాయి. భవనం గోడలు బీటలు బారాయి. బస్టాండ్లో కూర్చోవాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని ప్రయాణికులు భయపడుతున్నారు. అంతేకాక బస్టాండ్లో సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాగునీరు తాగే వద్ద చెత్తా చెదారం, వ్యర్థ జలాలతో వస్తున్న కంపుతో నరకం చూస్తున్నారు. బస్సుల కోసం నిరీక్షించే సమయంలో మరుగుదొడ్లు వినియోగించుకునేందుకు వెళితే అక్కడ అపరిశుభ్రతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్లాట్ఫామ్ పై పెచ్చులు ఊడి ఉండడంతో అదుపు తప్పి పడిపోతున్నారు. బస్టాండ్ లోపలికి వెళ్లేందుకు ప్రధాన మార్గం శిథిలమై రాళ్లతో ఇబ్బందిగా మారింది. ఇక్కడ వర్షం పడితే మార్గంలో దుర్గంధాలతో జలమయమవుతుంది. ఇదిలా ఉంటే చీరాల డిపో నుంచి 75 సర్వీసులు నడుస్తుండగా సుమారు 10 నుంచి 12 లక్షల వరకు ప్రయాణికుల ద్వారా ఆదాయం వస్తుంది. అయితే ఇన్ని లక్షల రూపాయలు సంపాదించి పెడుతున్న బస్టాండ్ అభివృద్ధిని మాత్రం యాజమాన్యం పట్టించుకోవడం లేదు. బస్టాండ్లో సరైన సదుపాయాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వందల బస్సులు, వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించాల్సిన బస్టాండ్ విస్తరణ అభివృద్ధి విషయంలో పాలకులు పట్టించుకోవడం లేదు. సదుపాయాలు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. బస్టాండ్లో చాలా ప్లేస్ ఖాళీ ఉండగా ఎక్కడా లేనట్టు తాగునీరు సమీపంలో మరుగుదొడ్లు నిర్మించారు. దీంతో మంచినీరు తాగేందుకు వచ్చిన వారు ముక్కులు మూసుకుని బతుకు జీవుడా అంటూ వెళ్లిపోతున్నారు. ప్లాట్ఫామ్పై పలుచోట్ల నాపరాలు పైకి లేచి అధ్వాన్నంగా మారాయి. దీంతో మహిళలు, వృద్ధులు పడిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆదాయ వనరైన బస్టాండ్ను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.